మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ఉంది కదా. బట్ ఒక క్వశ్చన్, సేఫ్ బ్లడ్ దొరకడం కూడా రైట్ టు లైఫ్లో పాట. ఇమాజిన్ హాస్పిటల్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ తీసుకున్నాక బ్లడ్ వల్ల హెచ్ఐవి ఆర్ హెపటైటిస్ వచ్చిందంటే అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఇప్పుడు ఈ క్వశ్చన్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ముందు వచ్చింది. రీసెంట్గా ఒక పిఐఎల్ ఫైల్ చేశారు. డిమాండ్ ఏంటంటే ఇండియాలో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ముందు ఎన్ఏటి టెస్ట్ కంపల్సరీ చేయాలని. ఎన్ఏటి అంటే న్యూక్లియిక్ యాసిడ్ టెస్ట్. నార్మల్గా బ్లడ్ని ఎలిసా టెస్ట్తో చెక్ చేస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వైరస్ బాడీలో ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ టెస్ట్ డిటెక్ట్ చేయకపోవచ్చు. బట్ ఎన్ఏటి టెస్ట్ డైరెక్ట్గా వైరస్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ డిటెక్ట్ చేస్తుంది. హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వెరీ ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ మీకు, ఇండియాలో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కోసం ఎన్ఏటి టెస్టింగ్ కంపల్సరీ చేయాలా ఆర్ కాస్ట్ ఎక్కువని ఆప్షనల్గా వదలొచ్చా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి అండ్ ఫాలో ఫర్ మోర్.